మార్నింగ్ అండి. టైం అయితే 9:44 అవుతుంది. ఈ టబ్లో చూడండి ఎంత చక్కగా ఆకుకూరలు అయితే వచ్చేస్తాయి మనకి. లీవ్స్ కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చాయి లీవ్స్. ఇదిగో మనం ఇంకొక వారం రోజులైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చక్కగా ఉన్నాయి. ఈ చూడండి కాడలు కూడా ఎంత పింక్ కలర్ ఉన్నాయి. ఇది రెడ్ కలర్ బజ్జీలు కూడా ఈ సమ్మర్లో అండి మనం మర్చిపోకుండా వాటర్ అయితే ఇవ్వాలి ప్లాంట్స్కి, లేకపోతే ఇవి ఎండిపోతాయండి. ఎండలు చాలా ఉంటాయి కదా. ఇంకా అట్లా నేనైతే ఇట్లా ఆకుకూర పైపు పెడతానండి. పైపు పెడితే ఏమైపోద్దంటే ఇవి పడిపోతాయి కిందకి. అందుకే మనము ఇట్లా అయితే వాటర్ ఇవ్వాలి. ఎంత గ్రీనరీగా ఉంది చూడండి. మనం బజ్జీలు వేసుకోవచ్చు, ఆకుకూరలు పప్పులు వేసి వండుకోవచ్చు. ఇక్కడైతే ఈ 9 o'clock ఫ్లవర్స్ అయితే మనకు వెల్కమ్ చెప్తున్నాయి. మార్నింగ్ 9 o'clock అయితే ఇవి పూస్తాయండి. 9 అయిందంటే ఈ ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి. ఇలాంటి ఫ్లవర్స్ ఉండడం వల్ల మనము తేనెటీగలు వస్తాయి కదండి, వీటిని తేనె పీల్చుకుంటాయి. అందువల్ల మనకు పెట్టిన వెజిటేబుల్స్ వాటి ఫ్లవరింగ్ మంచిగా వచ్చి పూత కాత అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనం అందుకే మన గార్డెన్లో ఇలాంటి ఫ్లవర్స్ కూడా పెట్టాలి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ వంకాయ ప్లాంట్కి అయితే మళ్ళీ పూత వచ్చేస్తుంది. మనం హార్వెస్ట్ చేసుకున్నాము, ఇప్పుడు నెక్స్ట్ టైం పూత వస్తుంది. ఇలాంటివి తీసివేయాలి. ఎల్లో కలర్ అయినాయి, అంతటికి పూత వచ్చేస్తుందండి. ఇదిగో ఇది టేబుల్ రోజ్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలర్. అది గార్డెన్ ఉండాలండి, అక్కడక్కడ మన గార్డెన్కి అందాన్ని ఇస్తుంది. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కలర్. ఇక్కడైతే ఇది తోటకూర అండి, చక్కగా వచ్చేసింది. కోయి తోటకూర ఎంత హెల్తీగా పెరుగుతుంది కదండి. మనం టైంకి వాటర్ ఇవ్వాలండి ఈ సమ్మర్లో, లేకపోతే ఎండిపోద్ది. ఈ సమ్మర్లో అయితే మరొక ఆకుకూర గ్రీన్ బచ్చల కూర అండి. ఇది చూడండి ఎంత బాగా వచ్చింది. చాలా హెల్తీ కూడా ఉన్నాయి. హెల్తీగా ఈ బచ్చల కూర తినడం వల్ల బ్లడ్ కూడా పడుతుందండి, హెల్త్కి కూడా మంచిది. ఈ ఆకుకూరనైతే మీరు మార్కెట్లో కనిపించినప్పుడు తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఆకుకూరలు ఎక్కువ తినాలండి. చూడండి మా గార్డెన్లో అయితే అన్నీ ఆకుకూరలే ఈసారి అయితే. ఇది అయితే అరవిగడ్డ అండి. ఈ లీవ్స్ కూడా మనం కర్రీలలో వేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ అవే మనకు. అదిగో ఇన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి మన గార్డెన్లో. చామగడ్డ అంటారు కదా, ఈ లీవ్స్ కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం పప్పులో వేసుకోవచ్చండి, బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఈ కాకర తీగ అయితే చూడండి, దీనికి నేను ఇలా తాడు కట్టాను, చక్కగా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. అది ఇట్లా కట్టేస్తే ఇది చుట్టేసుకొని పైకి వెళ్ళిపోతుంది కాకర తీగ. ఇదైతే బటర్ఫ్లై పీ ప్లాంట్ అండి. ఇది కూడా మనం కషాయం చేసుకోవచ్చు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ బటర్ఫ్లై పీ శంకు పుష్పం పువ్వు ఫ్లవర్ అని కూడా అంటారు. ఇవి వైట్లో ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్ అండి ఇవైతే. ఇవి కట్ చేసి పెట్టాం కదండి ఆనియన్స్, చూడండి చక్కగా వచ్చాయి.
వారం రోజులలో మనకు వచ్చేస్తాయి. ఈ సమ్మర్లో పెట్టిన ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్స్ టేబుల్ రోజ్ అయితే మనకు వెల్కమ్ చెప్తున్నాయి, గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాయి చూడండి. గార్డెన్కి ఒక బ్యూటిఫుల్ అనమాట, అందాన్ని ఇస్తాయి. ఇక్కడ పుదీనా కూడా వచ్చేసిందండి మనకు. పుదీనా కూడా పాకిపోతుంది. దీనిపైన మనము ఇలా ఇలా పెట్టేసి దీనిపైన మట్టి వేయాలి. మట్టి వేస్తూ ఉంటే మనకు ఇంకా ఎక్కువ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇలా మట్టి వేయాలి. మట్టి వేయడం వల్ల అటు ముందుకు పాకిపోతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా సమ్మర్లో కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ప్లాంట్స్. స్ప్రింగ్ ఆనియన్స్. దొండకాయలు అయితే వచ్చేసినాయండి చూడండి. దొండకాయలు, ఇది పెన్సిల్ దొండ, ఇంత చక్కగా వచ్చేసింది పెన్సిల్ దొండ. చూడండి ఇలా గార్డెన్లో అయితే పండు మిర్చి వచ్చేసింది చూడండి. ఏదైనా సాలడ్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు ఇవి వాడుకోవచ్చు. డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇది మ్యాంగో షేప్ లాగా ఉన్నది. ఇదిగో చూస్తే మ్యాంగో లాగా ఉంది. సైజ్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. కట్ చేసిన తోటకూర అయితే చక్కగా వచ్చేసింది. ఇంకొకసారి మనం హార్వెస్ట్ చేసుకోవడానికి వారం క్రితం అయితే నేను ఇది కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత చూడండి, ఇవి కొమ్మలు ఇలా వచ్చాయి. ఇక్కడ కట్ చేస్తాను. చక్కగా మనకు వారం రోజులలో అయితే ఫ్రెష్ ఆకుకూర అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చిన్న టబ్బులో కూడా ఆకుకూర సీడ్స్ వేసానండి. ఇది కూడా ఎంత బాగా వచ్చింది చూడండి, హెల్తీగా. సమ్మర్ కదండి, ఏం వస్తాయిలే ఆకుకూరలు అని అనుకోవద్దు. మనం టైంకు వాటర్ ఇవ్వాలి, వీటికి చక్కగా వచ్చేస్తాయి. తోటకూర ఈజీగా పెరిగిపోతుందండి, ఏ కష్టం లేదు అసలు. అదిగో కోయి తోటకూర, ఇది కూడా చూడండి ఎంత హెల్తీగా ఉన్నది. ఫ్రెష్ పాల్లాగా చక్కగా ఉన్నది. ఇలా చిన్న టబ్ అండి, ఇది కూడా చిన్నది, 6 ఇంచెస్ అన్నమాట. బోల్డ్ అంతా మనకు టమాటో ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయండి చూడండి. పిందెలు రెడీ కావడానికి ఈ టైంలో కనుక మనం కరెక్ట్ చూడకపోతే ఈ ప్లాంట్స్ పూతంతా రాలిపోతుందండి. అందుకే కరెక్ట్ టైంకి వాటర్ ఇవ్వాలి. కొంచెం హెల్తీగా, ఆర్గానిక్గా మన దగ్గర ఉన్న కూరగాయల వాటర్ అవన్నీ ఉంటాయి కదా, నేనైతే టైంకి తెచ్చి ఇస్తాను వీటికి. అందుకనేసి నా ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నిటికి పూత వచ్చింది దాన్ని. ఎంత హెల్తీగా ఉన్నాయి ఈ సమ్మర్లో. ఇలాంటి కొమ్మల్ని మనం కట్ చేయాలండి. కట్ చేయడం వల్ల ఏంటంటే ఈ చెట్టుకి బలం అనేది వస్తుంది అన్నమాట. అందుకే నేను ఇవి కట్ చేసిస్తున్నాను. ఈ లీవ్స్ అయితే ఇలా తీసేసేయాలి. ఇవి
ఇక్కడ చూడండి, ఇది కూలర్ టబ్ అండి. కూలరు పని చేయకపోతే పాడైపోయిన తర్వాత నేను ఈ కూలర్ టబ్బుని అయితే ఇలా వాడుకుంటున్నాను ప్లాంట్స్కి. ఇలాంటి కూలర్ టబ్బులు అయితే ఆకుకూరకు చాలా బెస్ట్ అండి. ఆకుకూరలకి చాలా బాగుంటుంది. ఇంత హెల్దీగా ఉన్నాయి చూడండి. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్. ఇదిగో చక్కగా పింక్ ఆకుకూర ఇదంతా చాలా చాలా హెల్దీగా వచ్చింది. ఇది ఆరోస్ చేసుకోవడానికి రెడీగా ఉంది మనకు. నేనైతే ఈ సమ్మర్లో చాలా ఆకుకూరలు అయితే వేసానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే పెద్దగా అయిపోయాయి చూడండి. అన్ని ఆకుకూరలే ఇక్కడ.